ఒక్కసారి మన ఫోన్ పోయిందంటే దాని మీద ఆశలు సాలించుకునే ఉండే ఇది వరకు. కానీ టెక్నాలజీ పుణ్యమా అని కొంత ఆ బాధ తప్పుతుంది ఇప్పుడు. మళ్ళా దొరకవు అనుకున్న ఫోన్లు దొరుకుతున్నాయి. ఇక చూడుర్రి రాచకొండ కమిషనరేట్ పోలీసు వాళ్ళు ఎన్ని ఫోన్లు రికవరీ చేసిర్రో. చూస్తున్నారా ఎన్ని ఫోన్లు ఉన్నాయో. ఐఫోన్ల కాడికెళ్ళి ఆండ్రాయిడ్ ఫోన్ల దాకా టాప్ మోస్ట్ బ్రాండెడ్ కంపెనీల ఫోన్లు అన్నీ ఉన్నాయి ఇన్నే. అసలు ఇంతగానం ఫోన్లు ఏ మొబైల్ షాపులలో కూడా ఉన్నాయి కావచ్చు. మొత్తం 1130 ఫోన్లట రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రికవరీ చేసిన ఫోన్లు ఇవన్నీ. ఎంత లేదన్నా 3.5 కోట్ల విలువ చేస్తాయి అంటున్నారు పోలీసు వాళ్ళు. 6 crore వర్త్ మోడల్ చేశారు. సెకండ్ టైం మనము ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. పట్టుబడ్డ ఫోన్లన్నీ బీహార్, ఒరిస్సా, జార్ఖండ్ అసలు బయటి రాష్ట్రాలలో రికవరీ చేసిరట. అయితే దొరికిన ఫోన్లు గిట్లా ఒక్కపారే అందరిని పిలిపించి కాకుండా ఇప్పటికప్పుడు ఎవరి వాళ్ళకి పిలిపించి ఇవ్వచ్చు కదా అని అంటే అట్లా వట్టిగానే ఇస్తే ఫోన్లు పొడగొట్టుకున్న వాళ్ళకు అవేర్నెస్ ఎట్లయితుంది. మళ్ళీ ఫోన్లు పైలంగా చూసుకోవాలి కదా వాళ్ళు. అట్లనే ఫోన్లు పోయినాయి కదా అని ఊకోకుండా CIR పోర్టల్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని వాడుకోవాలనే సంగతి ఎట్లా తెలుస్తుంది అనేది కమిషనర్ సార్ చెప్పే మాట. ఒక మనిషికి ఇచ్చిన రాగానే నేను ఇచ్చేస్తే అతను వెళ్ళిపోతారు. ఇంత అవేర్నెస్ క్రియేట్ కాదు కదా. అన్ని ఒకసారి డిస్ట్రిబ్యూట్ చేస్తే ప్రజలకు కూడా తెలుస్తుంది. పోయిన ఫోన్ పోలీసు మళ్ళీ తీసుకొచ్చి మాకు ఇచ్చేయగలిగేటువంటి ఒక సామర్థ్యం ఉంది, వ్యవస్థ ఉంది, అట్లా టెక్నాలజీ ఇంప్రూవ్ అయిందని చెప్పడం జరుగుతుంది. ఇటువంటి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గర్ల్స్కు, లేడీస్కు వాళ్ళ పాపం హోల్డ్ చేయడం కష్టమవుతుంది. మనకంటే ఒక బ్యాగ్ ఉంటుంది, పాకెట్ ఉంటుంది, మేబీ అడ్వాంటేజెస్ దట్ వే. బట్ గర్ల్స్కి దే ఆర్ స్లైట్లీ ఇన్సెక్యూర్డ్ ఉంటారు. సో వాళ్ళని ఎంబోల్డెన్ చేయాలి, వాళ్ళని కేర్ఫుల్గా ఉంచాలి అనేది ఒక ఉద్దేశం. ఇట్లా అన్ని రీల్స్ చేయడం మూలంగా మొగోళ్ళ కంటే ఆడోళ్ళ ఫోన్లే అల్కా కొట్టేస్తున్నారట బద్మాషోళ్ళు. ఇక ఫోన్లు ఓడగొట్టుకున్న వాళ్ళని పిలిచి వాళ్ళ ఫోన్లు వాళ్ళకి ఇచ్చి కొందరితో మాట్లాడిచ్చిర్రు. నా ఫోన్ 6 months బ్యాక్ పోయింది. అస్సలు హోప్స్ లేకుండే, ఇంకా పోయింది లే ఏం కాదు అని చెప్పి కొత్త ఫోన్కి ట్రై తీసుకున్నాం. కానీ ఆ ఫోన్ ఇంకా దొరకదులే అని చాలా డిప్రెషన్లోకి వెళ్ళింది. Really, I'm very thankful. I never forget this incident. I never forget their help because I was depressed for more than 2 months. I was crying throughout the night. I didn't even sleep. పాపం ఫోన్ పోయిన బాధ ఎట్లుంటుందో పొడగొట్టుకున్న వాళ్ళకే తెలుస్తుంది. 2 నెలలు డిప్రెషన్లో ఉండేనట ఈ అక్క. చాలా థ్యాంక్స్ అని చెప్పుకుంది పోలీసు వాళ్ళకి. ఇక మరి చూసిరు కదా, ఎవరన్నా ఫోన్లు పొడగొట్టుకుంటే ఆశలు జాలించుకొని నీళ్ళు వదులుకోకుర్రి. CIR పోర్టల్ను ఆడుకొని పోయిన ఆరో ప్రాణాన్ని వాపసు పట్టుకొచ్చుకోరు. మరి ఎట్లయినా ఫోన్లు పోయినా దొరుకుతాయని లాపర్వా చేయకురు. అట్లా అని పోయిన ఫోన్లు 100% దొరుకుతాయనే గ్యారంటీ అయితే లేదు ఇక్కడ. సగం రికవరీ చేసుడే చాలా గొప్ప ముచ్చట. అది యాద పెట్టుకుంటే మంచిగా.